నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ గజ్జెల దుర్గారావు గారు రాసిన 'కథలో రాయని పాత్ర'. కథలోకి వెళితే ఉదయం 6:50 బెంగుళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతూనే రమణికి ఫోన్ చేశాడు ఆనంద్. బాబూ ఆనందూ, ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద. వదినగారు నమస్తే, రమణన్న లేచాడా? అడిగాడు. అసలు నిద్రపోతేగా, ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. మీరు ల్యాండ్ అయ్యారా? రమణిని పంపేదా? అంది నవ్వుతూ. వద్దొద్దు, క్యాబ్ తీసుకుని నేనే వచ్చేస్తా. 8 మీ ఇంటి ముందు ఉంటా. ఆనంద్కి 45 ఏళ్లుంటాయి. మోడర్న్ ఎంటర్ప్రైజెస్ అధినేత. హోటల్స్, కన్స్ట్రక్షన్స్, టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను. రమణ విజయవాడ బ్రాంచ్కి CEO. వాళ్ళిద్దరిది 20 ఏళ్ల అనుబంధం. ఆనంద్ నా షర్ట్ బాగుందా? ఎక్కడా లేని హుషారుతో తుల్లిపడుతున్నాడు రమణ. అతని మొహం వెలిగిపోతుంది. చూడయ్యా, తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న. రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి. చెప్తే నమ్మవు గాని ఉదయం నుండి ఇప్పటిదాకా 5 షర్టులు మార్చాడు. అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్కి. ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు. వారిద్దరిని సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద. రమణన్న, దారిలో టిఫిన్ చేసి వెళ్దాం. ఇంతకీ నువ్వు గాని టిఫిన్ చేసేసావా? సందేహంగా అడిగాడు. ఆనంద్ అద్దంలో జుట్టు సరిచేసుకుంటూ, లేదు, ఓన్లీ కాఫీ. ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా. కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి నడిచాడు రమణ. అనుసరించాడు ఆనంద్. కారు ముందుకు ఉరికింది. శ్రీను హోటల్కేగా? ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు. కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్. అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపల నుండి వెళదామన్నాడు రతన్ సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ. ఒక రకమైన పారవస్యంలో ఉన్నాడు ఆనంద్. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి షాపుని, మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలూపుతున్నాయి. 60 ఏళ్ల నాటి కేరళ వారి హోటల్ అది. అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నీతి సువాసన ముక్కు పొటాలను తాకింది. కుర్చీ ముందుకు జరుపుకుని రమణన్న, పెసరట్టు ఉప్మా కావాలి నాకు అన్నాడు. ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దొరివేస్తూ, ఎంత ఎదిగినా నువ్వు నువ్వే, ప్రపంచమంతా వేరే, నువ్వు వేరే, అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ. 20 ఏళ్ల క్రితం మాట. ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్. అతనికి బాగా ఆకలిగా ఉంది. సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్టు ఎంత అని అడిగాడు. అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు. ఆ సప్లయర్ ఆనంద్కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చెవిలో పెన్సిల్ సరిచేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు. ఆనంద్ నెమ్మదిగా, కాఫీ ఇప్పుడే వద్దు, ఇందాక పెసరట్టు చెప్పావు కదా, మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి, తర్వాత కాఫీ. ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు. అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి 35 ఏళ్లుంటాయి. బక్కపల్చగా ఉన్నాడు. అరే వద్దండి, నేను తినేవచ్చా, కాఫీ చాలు, మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ. మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్. ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా. అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి, తప్పుగా అనుకోకండి, నా పేరు రమణ. ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు. ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికొచ్చి టిఫిన్ చేసి వెళ్తాం. అదొక అలవాటు. ఈసారి వాడు లేడు. ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ వాడి ప్లేస్ మీరు తీసుకోవాల్సిందే. తప్పదు. నేను చాలా సంతోషిస్తా, ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే అనక తప్పలేదు ఆనంద్కి. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటికి వచ్చేటప్పుడు. పర్వాలేదు, మీరేం చేస్తారు, ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ. నా పేరు ఆనంద్ అండి. మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి. ఎంకామ్ గోల్డ్ మెడల్. జాబ్ కోసం వెతుకుతున్నా.
ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్ అయ్యారు. మీరు? హా, నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, బందర్ రోడ్ కాందారి దగ్గర. దానిలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న 7 ఏళ్లుగా. ఓహ్, చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి. రమణ తలూపి అవును, ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు. ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది. మా ఎండి సార్ మేడం చాలా మంచివాళ్ళు. మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా, ఏదైనా ఛాన్స్ ఉండవచ్చు. మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు. ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పచెప్పేశారు. మాట్లాడి చూద్దాం, కాదనకపోవచ్చు. రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పార్పకుండా చూస్తున్న ఆనంద్ టక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా. మీరు ఫ్రీ అయితే నాతో రండి, వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు. మారు మాట్లాడకుండా వెనుక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్. మీకో విషయంలో సారీ చెప్పాలి, బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ. నాకా? మీరా? నాకెవరూ తమ్ముళ్ళు లేరు. మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు. రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి. జీవితం గొప్పగా మారిపోయింది రమణన్న, ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ. జ్ఞాపకాల్లోంచి బయటికి వస్తూ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కార్ దగ్గరకు వచ్చారు. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణకి. రాత్రింబవళ్ళు కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్. మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్, ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు. ఆనంద్ తెలివితేటల్ని, చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు. మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు. ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు. అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్ దంపతులు. ప్రతి కొత్త బ్రాంచీని కొన్నాళ్ల పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు. ప్రస్తుతం తానే మోడర్న్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్. ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మెన్ అవార్డు అందుకోబోతున్నాడు. రమణన్న, ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకుని తిప్పావో లెక్కలేదు. అంతా ఒక కలలా ఉంది. మోహన్ సార్, మనోహరి మేడం, నువ్వు, మీరంతా లేకపోతే నేనెక్కడా? ఈ అవార్డు మీ అందరిది. ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా. అంతేనా? నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు. నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా? నవ్వేశాడు ఆనంద్. నా గురించి కాదులే, తీసుకున్న దానికి 100 రెట్లు తిరిగిచ్చే తత్వం నీది. గుప్పెడు అటుకులిచ్చిన కుచేరుడికి కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంత ఇల్లు కట్టించావు. నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు. నా తమ్ముడువో, కొడుకువో, స్నేహితుడువో అర్థం కాదు. ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టాడు రమణ. అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా. మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్. రాధ. రాధ గురించి చెప్పాలి, మౌనంగా తలూపాడు ఆనంద్. అతని చేతులు స్టీరింగ్పై బిగుసుకున్నాయి. రాధ పేరు వినగానే కారు పెనమలూరులోని కన్వెన్షన్ హాల్ ముందర ఆగింది. చాలా కోలాహలంగా ఉందక్కడ. ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియా బిజినెస్ సమ్మిట్ జరుగుతుందక్కడ. కోటీశ్వరులు కొలువు తీరే వ్యాపార జాతర. ఆనంద్కి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు చూసిన రమణికి ఛాతి పొంగింది. సభ ప్రారంభమయ్యింది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి, వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి, ప్రభుత్వ సహకారం గురించి తమ తమ ప్రజెంటేషన్ ఇస్తున్నాయి. మోహన్, మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్. అతని భుజం తట్టాడు మోహన్. భోజన విరామం తర్వాత 4 గంటలకి అవార్డు ప్రదానోత్సవం ప్రారంభమయ్యింది. ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు. మోహన్ వంతు వచ్చింది. ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు. ఆయన మా ప్రొడక్ట్. ఒకప్పుడు మా దగ్గర 4000 జీతానికి పనిచేశాడు.
ఈరోజు తానే 4,000 మందికి జీతం ఇస్తున్నాడు. దీన్నే గెలుపు అంటారు. తానొక్కడే గెలవడం కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్. అతనొక విజేత. ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నేటి యువత. ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం. ఆనంద్ ఇంకా ఎదగాలి, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి. అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు. అందరికంటే 2 చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ. చివరికి తన స్పందన తెలియచెప్పడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు ఆనంద్. రమణికి చాలా ఉత్కంఠంగా ఉంది. రాధ గురించి కూడా 2 మాటలు చెప్తే బాగుండు అనుకున్నాడు. అందరికీ నమస్కారం. నేను గెలవలేదు, గెలిపించారు. నా చేయి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు. మోహన్ సార్, మనోహరి మేడం నన్ను ఈ సొంత మనిషిలా చూసుకున్నారు. నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి, తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది. అది నా మాతృ సంస్థ. నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష. వారు బ్యాంకులకి షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు. ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి. సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి. మా మోహన్ సార్ది పెద్ద మనసు. ఈ అవార్డు వారికే. మోహన్ ఎంటర్ప్రైజెస్లో నేను ఎప్పటికీ నేను ఒక ఉద్యోగినే. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి. మా విజయవాడ బ్రాంచి CEO రమణ. ఒక్క మాటలో నాకు మా నాన్నలేని లోటు తీర్చే వ్యక్తి. అందరికీ నా ధన్యవాదాలు అని ముగించాడు ఆనంద్. రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళొచ్చేశాయి. కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు. అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి. జ్ఞాపకాలు మళ్ళీ దొర్లుకొచ్చాయి. మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావ్ అని పదే పదే అడిగేవాడు రమణ. ఎవరికీ చెప్పరని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణికి చెప్పుకున్నాడు ఆనంద్. ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయమైంది. ఆమెది విశాఖపట్నం. భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్ మన్ననలు అందుకుంది. రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది. అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సహాయం చేసింది. ఆనంద్ ఎంకాం పూర్తి చేయడంతో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు. రాధ MSc పూర్తి చేసింది. ఆనంద్ ఎంకాంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధ ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పాడు. కానీ తనకి మాత్రం తన ఒక్కగానొక్క కూతురిని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలని ఉంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు. తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ కోరాడు. ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది. తాను వారి స్థాయికి తగిన వాడిని కాదని, తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చచెప్పి దూరం అయిపోయాడు. ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి. అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు. రాత్రి 8 అయ్యింది. రమణన్న, నేను కంపెనీ కారులో వెళ్తా, నువ్వు వెళ్ళిపో, లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ. లేదు, నీతో మాట్లాడాల్సి ఉంది. ఎయిర్పోర్ట్లో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళతా. అందరి దగ్గర విడికోళ్ళు తీసుకుని బయలుదేరారు ఇద్దరు వర్షంలో. రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటన్నా సైలెన్స్? ఏదో మాట్లాడాలి అన్నావు గదా అడిగాడు ఆనంద్. రాధ గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది. అది కనీస కృతజ్ఞత. అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ. అన్నా, తన గురించి 10 మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు.
ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది. సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా? అలా చేస్తే నేనసలు మనిషినేనా? నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్. సబబే అనిపించింది రమణికి. మరీ బ్రతికినంత కాలం చుట్టూ ఉన్న వారి కోసమే బ్రతుకుతావా? మీ వదిన ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఆనంద్ కళ్ళల్లో దీపావళిని, గుండెల్లో గోదావరిని పెట్టుకుని తిరుగుతుంటాడని. జీవితం పొద్దు వాలకం ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు. ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను. ఆచరణతో అడుగుతున్నా ఆర్తిగా అడిగాడు రమణ. పెదవి దాటిని నవ్వొకటి విసిరాడు ఆనంద్. వర్షం కురుస్తూనే ఉంది. వాళ్ళ మనసుల్ని చల్లపరచడానికి. ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చున్న ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. తన మనసులో ఉన్నదేంటో, తన మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది. హ్యాపీ జర్నీ ఆనంద్, ఆల్ ది బెస్ట్. వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు. మనోహరి పంపిన మెసేజ్ అది. పదే పదే చదువుకున్నాడు ఆనంద్. మనోహరి మేడం కాదు, వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి ఖిన్నుడైపోయాడు ఆనంద్. బాధ, దుఃఖం, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు అతను. ఆమెది కూడా అదే పరిస్థితి. కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది. తనకంటే యోగ్యుడైన మోహన్ని చూసి ఆనంద్ సంతోషించాడు. మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసిన వెంకటాద్రి, ఉద్యోగం ఇప్పించిన రమణ, కంపెనీ పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం. వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరనిది. ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒకటైనా ఉంటుంది. ఇందుకేనేమో వర్షం ఆగింది. ఆకాశం తేటపడింది. విమానం గాల్లోకి ఎగిరింది. బలంగా శ్వాస తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్. హృదయం వేడెక్కినప్పుడు నిట్టూర్పు చల్లబరుస్తుంది. కథలో రాయని పాత్ర అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ దేవసేన.